Hi friends, welcome to my documentary. X minus 6 equals to x. Then x is equals to how much? Solution. So x minus 6 equals to x అన్నాడు. అప్పుడు ఈ x అటైనట్లయితే minus 6 equals to x minus x. So minus 6 equals to 0. This is not possible. So not possible. సో ఇప్పుడు వేరే మెథడ్లో చేద్దాం. x మైనస్ 6 ఈక్వల్స్ టు x. ఇప్పుడు ఇరువైపులా స్క్వేర్ తీసుకుందాం. x మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x స్క్వేర్. అప్పుడు మనకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ x మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x ఇంటూ 6 ఈక్వల్స్ టు x స్క్వేర్. సో x స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 2 ఇంటూ 6 12x ఈక్వల్స్ టు x స్క్వేర్. సో ఇక x స్క్వేర్ అనేది లోపలికి వచ్చినట్లయితే మైనస్ x స్క్వేర్ అవుతుంది. అప్పుడు x స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12x మైనస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇది ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 36 మైనస్ 12x ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 12x అనేది అటువైపు వెళ్ళినట్లయితే ఇక్కడ మైనస్ సైన్ అక్కడ ప్లస్ సైన్ అవుతుంది. సో అప్పుడు 36 ఈక్వల్స్ టు 12x. అప్పుడు 12x ఈక్వల్స్ టు 36. అప్పుడు x ఈక్వల్స్ టు 36 బై 12. సో 6 2 జా 6 6 జా 2 3 జా. సో x ఈక్వల్స్ టు 3. ఇది ఆన్సర్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. మనకేమిచ్చాడు x మైనస్ 6 ఈక్వల్స్ టు x. సో x మైనస్ 6 ఈక్వల్స్ టు x. కానీ ఇక్కడ x అంటే మనకు 3 వచ్చింది. సో 3 మైనస్ 6 ఈక్వల్స్ టు 3. 3 మైనస్ 6 అంటే మైనస్ 3 వస్తుంది. మైనస్ 3 ఈక్వల్స్ టు 3. బట్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది. సో మైనస్ 3 అనేది ప్లస్ 3కి ఈక్వల్ కాదు. కానీ ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే దీనికి అబ్సల్యూట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఈక్వల్ అవుతుంది. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x మైనస్ 6 ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x. అప్పుడు x అంటే మనకు 3 కదా. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3 మైనస్ 6 ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3 మైనస్ 6 అంటే మైనస్ 3 ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3. మనకు అబ్సల్యూట్ వాల్యూ అంటే ప్లస్ సైన్ ఉన్నా మైనస్ సైన్ ఉన్నా అది ప్లస్ సైన్ అవుతుంది. సో అప్పుడు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మైనస్ 3 అంటే 3 అవుతుంది ఈక్వల్స్ టు అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 3 అంటే 3. సో 3 ఈక్వల్స్ టు 3. ఇది వెరిఫైడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.